హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంట్లో ఆవకాయ పెట్టానండి. జస్ట్ నార్మల్గా తినడానికి ఒక 2 కాయలు తీసుకొని ఇంట్లోనే కట్ చేసి పెట్టాను. ఆవాలు, మెంతులు, జీలకర్ర వేంపుకొని పొడి చేసుకొని ఆవకాయ ముక్కలు కాస్త పల్లి నూనె పోసి కొంచెం కలుపుకొని పొడులు వేసుకున్నాను. కారం, సాల్ట్ వేసేసుకొని చాలా సింపుల్గా ఇవే పొడులు సరిపడా వేసుకొని కలిపేసుకొని ఒక ఆయిల్ పావు కిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ మరిగాక అందులో జీలకర్ర, వెల్లుల్లి వేసి పోపు పెట్టానండి. సింపుల్గా, చాలా సింపుల్గా అయిపోయే ఆవకాయ అండి. అంటే మనకి ఇయర్ మొత్తం ఇంకా టైం రాలేదు కదా. మనము ఇప్పుడైతే కాస్త ఇప్పుడు వచ్చేసే మ్యాంగోస్, మామిడికాయలు ఇప్పుడు వచ్చాయి. కాస్త అలా తీసుకొని కాస్త పెట్టుకుంటే అప్పుడప్పుడు టిఫిన్లోకి, లంచ్లోకి, అన్నంలోకి, వేడివేడి అన్నంలో బాగుంటుంది కదా. ఇలా పోపు ఆయిల్ మొత్తం వేడయ్యాక మొత్తం చల్లారిపోవాలండి. అసలు హీట్ అనేది ఉండొద్దు. మొత్తం చల్లారాక ఇలా పోసుకొని మొత్తం మామిడికాయ పచ్చడి అంతా కలిపాక లాస్ట్కి ఇలా ఉంటుంది చూడండి, ఎంత కలర్ఫుల్గా. అసలు ఎలాంటి కలర్స్ కానీ ఏమీ లేదు. మనం న్యాచురల్గా అన్నీ ఇంట్లో వేయండి. నేను కారమైన ఇంట్లోనే పట్టిస్తాం అన్నీ. ఆయిల్ ఇలా మనకు ఆయిల్ ఒక 4-5 అవర్స్కి ఆయిల్ ఇలా వచ్చేసిందండి. అది నేను ఒక ఎయిర్ టైట్ కంటైనర్ గ్లాస్ జార్లో తీసి పెట్టాక ఇంకా మనకి ఎలాగూ అది అసలు అదొక మెమరబుల్. మనకేంటంటే ఇప్పుడు ఆ పచ్చడి అందులోకి ఒక గ్లాస్ జార్లోకి పెట్టుకున్నాక అందులో వేడివేడి అన్నం కలుపుకొని తిని ఆ ఫస్ట్ బైట్ అసలు ఎంత అమేజింగ్ అంటే మనకి అదొక చెప్తుంటేనే అదొక ఫీల్ అనమాట. అది ఎందుకో అసలు ఆవకాయతో కన్నా ఆ ఫస్ట్ ముద్ద ఈ సమ్మర్లో నా ఆవకాయ ఫస్ట్ ముద్ద అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత బాగా అనిపిస్తుంది. ఈవినింగ్ వరకు ఇలా మంచి కలర్ వచ్చేసి ఇలా ఆయిల్ మంచి పైకి తేలిందండి. చాలా బాగా వచ్చింది. 3 డేస్కి అయితే పర్ఫెక్ట్గా కుదిరిపోయిందండి. నేను ఇంకా 3rd డే రోజు వీడియో తీయలేదు. ఈవినింగ్ జార్లోకి తీసే ముందే తీశాను. బయట అంటే ఇంట్లో లైటింగ్ అంత లేదని బయట పార్కింగ్ ప్లేస్లో పెట్టి తీశాను. మళ్ళీ అది ఎక్కడో వీడియో టైల్స్ మారిపోయాయి అనుకోకండి. అది బయట పార్కింగ్ ప్లేస్లో పెట్టి తీశాను. ఇలా కలిపేసి చాలా అసలు ఎంత టేస్ట్ అంటే సింపుల్గా చేశానండి. ఫస్ట్ డే కాస్త మనకి స్పైసీ, అది ఎలా కొంచెం స్పైసీ అనిపిస్తుంది. 3rd డేకి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయండి. చాలా వేడివేడి అన్నంలో అలా ఆవకాయ వేసుకొని మామిడికాయ పచ్చడ, అంటే మేము ఆవకాయ అని ఏమన్నామండి, మామిడికాయ పచ్చడ అనే అంటాము. మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే అసలు అదొక ఫీలింగ్. మనం అసలు వేరే లెవెల్ ఫీలింగ్ అనమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ప్లీజ్.